అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ వరికుప్పల వాసుదేవ్ గారు మనతో ఉన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, తర్వాత ప్రస్తుతం పరిపాలించేటటువంటి ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అనేటటువంటి విషయాలపై అయితే ఈరోజు మనం మాట్లాడబోతా ఉన్నాం. మరి వాసుదేవ్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చినారు. ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాసుదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? పర్లేదు, బాగున్నాం. ఓకేనా. ఏంటి, ఎట్లుంది పరిస్థితి? రాష్ట్రంలో పరిపాలన ఎట్లా నడుస్తా ఉన్నది? రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంది అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది కాకుండా బాగా చెప్తా ఉన్నట్లుగా చెప్పు. నేను సామాన్య నాయకుడిగా, సామాన్య ప్రజల్లో ఒకడిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తా. ఒక పార్టీ పరంగా కాకుండా సామాన్య వ్యక్తిగా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే అతలాకుతలం చేస్తుంది. జనాలని అతలాకుతలం చేయడం వల్ల ఎవరికి ఏ విధంగా పని భరోసా కానీ, ఎక్కడ ఏ విధంగా కానీ ఆదాయం లేకుండా అయిపోయింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఆదాయం లేకుండా అయిపోయింది. ప్రజలు ఎలా జీవించాలనేది కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంకొకటి, హైడ్రా తేవడం వల్ల బిల్డర్లందరూ వాళ్ళు పని బంద్ చేసుకొని సపరేట్గా వారి వారి కార్యకలాపాలు అనేది బంద్ చేసుకొని వారి ఇంట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నారు. వారి వల్ల ఒక మేస్త్రి కానీ, వాళ్ళ కింద పనిచేసే తాపీ మేస్త్రి కానీ, ఇంజనీర్లు కానీ వీళ్ళందరికీ చాలా కఠిన స్థితిలో ఉన్నారన్న. మేము రేజింగ్ తెలంగాణ మేమే పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అని చెప్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. రేజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు. ఓకే, అక్కడ క్యాప్షన్ వరకే. రేజింగ్ తెలంగాణ అనేది క్యాప్షన్ వరకే వాళ్ళకి అంకితం అయిపోయింది. ఎక్కడ ఏముందన్న, ఒక్క పైసా ఆమ్దాన్ ఏమనందన్న, ఒక్క పైసా ఆమ్దాన్ లేదు, దమ్ముడి లేదు, ఏం లేదు. వీళ్ళు చేసేది అంతా ఏమంటారంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే, వాళ్ళ సొంత పనుల కోసం మాత్రమే, వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే, రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తారు తప్ప ప్రజలకి ఒక పైసా పని అనేది ఏది లేకుండా అయిపోయిందని. వీళ్ళ వల్ల ఆదాయం అనేది పడిపోయింది. మేమే తెలంగాణకి శ్రీరామ రక్ష మేమే చేస్తున్నాం, 6 గ్యారెంటీలు తీసుకొచ్చినాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అవునన్నా, వాళ్ళ ప్రభుత్వం కన్నా బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. ఫ్రీ బస్ పెట్టిరు, బాగానే ఉంది. తల్లికి ఫ్రీ బస్ ఇచ్చినావు, కొడుక్కి బస్సు రేటు పెంచినావు. ఇప్పుడు బస్ పాస్ పెంచినావు. ఇప్పుడు ఏముంది, తల్లికి ఫ్రీయే, కొడుక్కి తండ్రికి బస్ పాస్ రేట్లు పెంచుతీవి. ఏం లాభం? ఎక్కడ ఏం వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇస్తేవి, వీళ్ళ దగ్గర డబ్బులు దంచుకుంటున్నావు. అంటే ఒకే కుటుంబంలో సాటల తౌడు పోసి కొట్టుకుంట్రా బాబు అన్నట్టు ఆ విధంగా చేయడం తప్ప ఇంకా ఏం లేదు. మరొకటి ఏంటంటే బస్ పాసులు ఇప్పుడు పెంచినవు, మళ్ళా తర్వాత మెట్రో రేట్లు 20% పెంచినవు. సామాన్య కుటుంబం పైన మీరు నడ్డి విడిచినట్టే. వాళ్ళు ఇక్కడికే ఏది లేక ఏం లేక ఇబ్బంది పడుతున్న టైంలో బస్ పాసులు పెంచడము, మెట్రో ఛార్జీలు పెంచడం, అదనంగా 20% పెంచడం వల్ల చాలా భారం పడిపోతుంది. నిత్యావసర సరుకులు కూడా పెరిగినాయి ఒక విధంగా. విద్యా వ్యవస్థ ఎట్లున్నది? మీరున్నప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లున్నది? ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లున్నది? మేమున్నప్పుడు విద్యా వ్యవస్థ గురుకుల పాఠశాలలో కేజీ టు పేజీ చూసుకున్నప్పుడు అయితే ఒక స్థాయిగా అప్పుడు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా మెరుగుపడింది. ఒక్కొక్కరిని మెరిట్ తీయడం జరిగింది. ఒక్కొక్కరు ఇప్పుడు ఉన్న స్థితిలో చూస్తే మొన్న గోల్డ్ మెడలిస్ట్ కూడా ఒకరికి వచ్చింది. ఈ విధంగా చూస్తే క్రీడా శాఖలో కానీ, మళ్ళీ లేకపోతే విద్యా వైద్య రంగంలో కానీ మనం చేసిన గురుకుల పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విద్యార్థులకి ఒక్కరికి పాము గడిచినా, ఏం గడిచినా, ఏది ఉన్నా వీరి ప్రభుత్వంలో ఒక్కరిని కూడా పట్టించుకునే నాదుడే లేకుండా ఇంటిగ్రేటెడ్ కడుతున్నాం, మేము అన్ని ఒకే దగ్గర తీసుకొచ్చి కడుతున్నాం అని చెప్పేసి అంటారు. మరి అన్ని ఒకే విధంగా అంటే మొన్న చూసినాం కదా, ఒకటి 16,000 రూపాయలు అయ్యే మంచాన్ని ఖర్చు 32,000 రూపాయలకు తీసుకెళ్ళిండు. ఎక్కడ చూసినా అవకతవకలు జరగడం వల్ల విద్యార్థులకి మెరిట్ అయిన ఒక ఏం మంచం ఖర్చు, వాళ్ళకి ఇచ్చే మంచాల ఖర్చుకి, పిల్లలకి ఇచ్చే పిల్లల ఖర్చులు
ఎక్కడుందన్న 16,000 రూపాయలు అయితే వాళ్ళు 32,000 రూపాయలకు తీసుకెళ్లారు. అంటే చూస్తే ఇక్కడ అవకతవకలు జరిగినట్టే కదా, వాళ్ళ దగ్గర చేసినట్టే కదా. ఇక్కడ క్లుప్తంగా కనబడుతుంది. అక్కడ వాళ్ళకి ఇయ్యకపాయే వీళ్ళు అవకతవకలు చేసి ఏ విధంగా నడుస్తుందన్న బడ్జెట్. విద్యా వ్యవస్థకి మంత్రి లేరు. ఇప్పుడున్న పరిస్థితిలో విద్యా వ్యవస్థకి మంత్రి లేడు. మొన్న కొత్తగా నియమితులైన 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా ఇస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళకి కూడా ఇవ్వకపోయే. ఎవరికి ఇవ్వకపోయే. మంత్రి లేకపోతే, విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకపోయే. మొన్న సమ్మర్ హాలిడేస్ ఉండే విద్యార్థులకి, సెకండ్ ఇయర్ విద్యార్థులకి సమ్మర్ హాలిడేస్ ఉండే. ఒక్క రోజైనా హాలిడేస్ ఇచ్చిరా? ఇవ్వలే. ప్రైవేట్ కళాశాలలు యాజమానులు వాళ్ళ వల్ల పిల్లలకు ఒత్తిడి పెంచి 1 మంత్ మొత్తం వాళ్ళు కాలేజీలు పెట్టడం జరిగింది. శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఈ 2 కాలేజీలు అయితే మరీ విపరీతంగా, పైననేమో కాలేజ్ నడుస్తలేదు, లోపల కాలేజ్ నడుస్తుంది. విద్యార్థులకు చాలా భయభ్రాంతులకు గురి చేసి విద్యార్థులని వాళ్ళకి ఎక్కడా కూడా కొంచెం కూడా విశ్రాంతి లేకుండా వాళ్ళని ఏ విధంగా అంటే ఒక చాప పిల్లని బరికినట్టుగా, పొట్టు రాల్చినట్టుగా వాళ్ళ చర్మాన్ని ఒలిచి ఈ రోజు వాళ్ళ రక్తం కూడు పైన ఈ కాలేజ్ యాజమాన్యాలు తింటున్న ఫుడ్ వాళ్ళది. వాళ్ళకి కొంచెం విశ్రాంతి ఇస్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా అయ్యి తర్వాత ఒత్తిడికి లోను కాకుండా, విద్యార్థి ఒత్తిడి లోని కాకుండా మంచిగా శ్రద్ధగా పెట్టి చదువుతాడు. ఇప్పుడు నార్మల్గా మనమే చూసుకుందాం, మనకు కూడా వీక్లీ వర్క్ చేస్తున్నప్పుడు సండే వచ్చిందంటే కొంచెం రిలీఫ్ అయిపోతాం. రిలీఫ్ అయిపోయి మండే రోజు ఫుల్ హ్యాక్టిక్గా కనబడతాం. అలా కాదు, వీళ్ళకి సమ్మర్ హాలిడేస్లో పెట్టి కాలేజీలలో పెట్టి వీళ్ళకి మార్నింగే 5 o'clock లేపి ఈ నైట్ 9:30 వరకు కూడా 10 o'clock వరకు కూడా చదివిస్తే విద్యార్థి ఏ విధంగా మనస్తాపతం చెందకపోతూ ఉంటాడా? ఎక్కడైనా ఆయన కొంచెమైనా ఫ్రీ ఉంటుందా విద్యార్థులకి? ఆ ఫ్రీనెస్ లేక, కొద్దిగా ఫ్రీనెస్ ఉంటే వాళ్ళు ఏదో విధంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మీద మీరు చెప్తున్నట్టు మీద ఉద్యమాలు చేస్తుర్రా? ఏమన్నా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. కాలేజీలు బంద్ చేపిస్తున్నాం. కాలేజీలు బంద్ చేపించినా కానీ ఇప్పుడు ఈ క్యాంపస్ లో పెడితే నెక్స్ట్ డే వేరే క్యాంపస్ లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దొంగసాటుగా చేయడం తప్ప ఇంకా ఏం చేయలేకపోతున్నాం. విద్యా వ్యవస్థలో మేము మెమోరాండం కూడా ఇచ్చినాం. శాఖలో ఇచ్చినాక కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు వారు కూడా. ఈ విధంగా జరుగుతుంది. ఏంటి 3 ఏళ్ల కార్యాచరణ ఏంటి? మీకు 3.5 ఏళ్ళు ఉంది, ఎన్నికలు ఫుల్ పని ఉంది. ఈ 3.5 ఏళ్లలో ఫుల్ పని ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు, ఆయన చేసేది పరిపాలన మొత్తం తీసుకుపోయి మేము ప్రజల్లో పెట్టడం, ఆయన కార్యకలాపాలు, ఆయన చేసిన దందాలలోని ఏవి అవన్నీ చెప్పడం. అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండే కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆనవాళ్ళు పక్కకు పెడితే ప్రజలే చెప్తారు. కేసీఆర్ ఆనవాళ్ళు ఉందా లేదా అని చెప్పేసి ప్రజలే చెప్తారు. ఆయన తీసేది కేసీఆర్ ఆనవాళ్ళు తీసే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసేది ఏం లేదు. మొత్తం కేసీఆర్ గారిదే ఉంటది. ఆయన అంటాడు, మస్తు చెప్తాడు. ఆయన రాజకీయ లబ్ధి కోసం మస్తు చేస్తాడు. ఏం చేస్తాడు? రాజకీయ లబ్ధి కోసం చేస్తాడు. చేసినంత మాత్రాన మనకేం కాదు. ఆడ కేసీఆర్ ఈజ్ గాడ్, దేవుడు తెలంగాణలో. ప్రపంచం మొత్తానికి తెలుసు, యావత్ భారతదేశానికి మొత్తం తెలుసు కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ ఇచ్చిన పథకాలు చెప్పండి ఒకసారి పర్ఫెక్ట్ గా. కేసీఆర్ ఇచ్చిన పథకాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఏమేమి రావట్లేదు, ఎప్పుడు ఏమున్నాయి చెప్పండి. మొట్టమొదటిగా రైతులకు రైతు బంధు. వీళ్ళు రైతు భరోసా ఉన్నారు కదా. రైతు బంధు పేరు మార్చడం ఏముందన్న, రైతు బంధు 99% డైరెక్ట్ నేరుగా రైతుల ఖాతాల్లో పడింది, రైతుల ఖాతాల్లో జమ కూర్చింది మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. వీళ్ళు కూడా ఇస్తారు కదా రైతు భరోసా ఇవ్వట్లేదు. ఏదన్నా మన వర్షాకాలంలో ఎగ్గొట్టిరు, ఒకసారి ఎగ్గొట్టిరు, మళ్ళీ ఇచ్చిరా? ఇవ్వలే. వీళ్ళు ఇచ్చేది కూడా పూర్తి ఇయ్యలేదు. ఎక్కడైనా వాళ్ళ సొంత నియోజకవర్గం వెళ్దాం, కొడంగల్లో సొంత నియోజకవర్గం కొడంగల్లో వెళ్ళినప్పుడు చూద్దాం, అక్కడ ఏమైనా ఇచ్చిందా? ఫుల్ పర్ఫెక్ట్ గా చూద్దాం. 100% ఏమైనా ఇచ్చిరా? రుణమాఫీ చేసిన అంటారు. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేసినాం మేము అని చెప్పేసి అంటారు. ఎక్కడ చేసిరన్న రుణమాఫీ? అదే అంటున్నా, వాళ్ళ సొంత ఊర్లోకి, వాళ్ళ సొంత ఊర్లో ఒక్క ఊర్లో అయినా రుణమాఫీ 100% చేసిరా అంటే
చేయలే, ఎక్కడ చేయలే. చూపెట్టమనండి, వాళ్ళని ఏమనండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని. సంవత్సరం క్రితం మిమ్మల్ని వద్దనుకున్నారు ప్రజలంతా కూడా, మీకు వద్దని చెప్పేసి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ వరంగల్కి అంత జనాభా ఎట్లా వచ్చిండ్రు? మొత్తం అంటే పైసలు ఇచ్చి తీసుకొచ్చారా ఎట్లా? పైసలు ఇచ్చే అవసరం మాకు లేదన్న. కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చారు. కేసీఆర్ అంటే ఒక వద్దనుకున్నారు కదా, సంవత్సరం క్రితం వద్దనుకున్నారు. వీళ్ళు ఇచ్చే పాలన వీళ్ళు భాగిస్తారు ఏమనుకున్నారు. ఫస్ట్ వీళ్ళు రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తుంది, నేను 3 సార్లు ఇస్తాను, అక్కడ మభ్యపడు. రెండవది ప్రజలకి పింఛన్లు 2000 4000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకా రైతులకు ఏం చెప్పిండు, రైతు బీమా కూలీలకు కూడా ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. రైతు కూలీలకు లేదు. తర్వాత ఏమో రుణమాఫీ ఎమ్మటే 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఏవి చూసినా అంత జనాలను మభ్యపెట్టి మాయ చేసి జాక్పాట్ లో సీఎం కుర్చీలో కూర్చుండ్రు రేవంత్ రెడ్డి. ఆ విధంగా కూర్చున్న వాళ్ళు సంవత్సరం కాలంలో ఏదైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందా? రాదు. ఇంత షార్ట్ టైమ్ లో అంత మంచి వ్యతిరేకత వచ్చింది అంటే వీళ్ళ పరిపాలన వద్దు, వీళ్ళ స్కామ్లతోటి మాకు ప్రజలు ఏమనుకుంటున్నారు, భరించలేకపోతున్నాం వీళ్ళ స్కామ్లతోటి. మాకు కేసీఆర్ శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి పార్టీ అంటేనే శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని కావాలనుకుంటారు, మమ్మల్నే కావాలనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టండి, 100కు 100 సీట్లు మేమే గెలుచుకుంటాం. అది డామ్ షూర్ గా 100 సీట్లు అయితే పక్కా కొట్టి. సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు పెట్టమనండి, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టమనండి. ఎందుకు ప్రభుత్వం లేట్ చేస్తుంది ఎన్నికలు పెట్టకుండా? ఎన్నికలు పెడితే ఆయనకి ఏం రాదని చెప్పేసే కదా. సంవత్సరంన్నర అయిపోయింది, సర్పంచ్ లేరు. ఎందుకు లేట్ చేస్తా ఉన్నారు? లేరు. సర్పంచులు ఎలక్షన్ పెడితే మొత్తం బీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు ఈసారి ఏమైనా సరే బీఆర్ఎస్ఏ గెలిపిద్దామని చెప్పేసి ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ లో. కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేకనే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టట్లేడు, లేట్ చేసుకుంటున్నాడు. ఇంకా మరి ఇంకో 6 మంత్స్ అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు కూడా వస్తాయి. ఆ టైంలో కూడా సత్తా దాటి చూపెడతాం. జిహెచ్ఎంసీలు కూడా పెట్టాల్సిందే, పెట్టాలి. ఎందుకు లేట్ అవుతుందో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది మాకు. ఏముందన్న, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి రాదు అని చెప్పేసి తెలిసిపోతుంది కదా. గ్రౌండ్ రిపోర్ట్ ఏమని చెప్తుంది, కాంగ్రెస్ సర్పంచులు గాని, జెడ్పీటీసీలు గాని, కార్పొరేటర్లు గాని రారు, వాళ్ళకు వ్యతిరేకత ఉంది కాబట్టే రారని చెప్పేసి వాళ్ళు. కాళేశ్వరం మీద మీరు బాగా దోచుకుందని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది. కాళేశ్వరం మీద దోచుకుంటే మేము బాజాప్తుగా మేము పోయి వాళ్ళకి హాజరయ్యి మెమోరండం ఇచ్చినాం. మేము మా వల్ల ఏం తప్పు కాలే, అయితే నా చిన్న తప్పులు అయితే ఏమైతే ఎయిర్ క్రాక్స్ అనేది వస్తుంటాయి. ఎలాంటి యాజమాన్యం వచ్చింది, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చిర్రు. గవర్నమెంట్ ఇంజనీర్లు వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా ఇచ్చిర్రు. పర్ఫెక్ట్ ఉన్న తర్వాత మేము అంత పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఎవ్వరికి ఎక్కడ మేము భయపడడం అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు కక్షపూరితంగా సాధించడం తప్ప ఇంకా ఏం లేదు. కేసీఆర్ గారిని విసిగించాలి అనే తప్ప ఇంకా ఏం లేదు. ప్రభుత్వం ఒకటే పెట్టుకుంది, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీకి ఎనీ టైం ఎప్పుడైనా సరే క్వశ్చన్ మార్క్ వేయాలి, వీళ్ళని ఏదో ఒక కేసులో ఇరికియాలి అనే తప్ప ఇంకేం లేదు. వీళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి చూసుకోవడం తప్ప ఇంకేం లేదు. మొన్న కోర్టులో కూడా వీరికి మొట్టకాయలు వేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మొట్టకాయలు వేయడం జరిగింది. అయినా కానీ ఇంకేముందని వాళ్ళు మమ్మల్ని చేయాల్సింది ఏం లేదు, అంతే శూన్యం తప్ప ఏం లేదు. అధిష్టానం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కొద్దిగా రేవంత్ రెడ్డిని నమ్మట్లేరు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. అది దాంట్లో ఎంత వాస్తవం ఉందే ఉండొచ్చనా, అది మనమైతే క్లారిటీ చెప్పలేము. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ దాంట్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లే 3 ఫీట్లోని కింద నేను పనిచేయాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అంటాడు, నాకు హోమ్ మినిస్టర్ వస్తుంది అని చెప్పేసి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళు కలలు కనడం తప్ప సీఎం రేవంత్ రెడ్డిని పక్క కూర్చోబెట్టాలి, నేను సీఎం కావాలని రేస్ లో వాళ్ళు తప్ప, కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఇంకా ఏం లేదు. ప్రజలకు వీళ్ళు చేసే పని ఏం లేదు, ఒట్టి మాటలు చెప్పడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు, అంతే తప్ప ఇంకేం లేదు. ఫ్రీ బస్ ఇచ్చినా అన్నాడు, ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చే వెన్నుపోటు ఓడిచినట్టు ఓడిచే. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం మేము అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, 1,00,000 రూపాయలు మాకు ఇవ్వండి, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. స్కామ్
స్కామ్ తప్ప ఇంకేం లేదు. టవర్ కూడా ఎక్కినాడు చూసిన. ఇప్పుడు ఉన్న వాస్తవమే జరుగుతుంది. మా గ్రౌండ్ ప్రజలు కూడా అంటున్నారు, ఏ ఊర్లో పోయినా సరే వాళ్ళకి 1,00,000 ఇవ్వాలంటే మేము ఇల్లు కట్టుకోవాలి, ఎందుకు అవసరమా, అవే 1,00,000 ఉంటే మేము దేనికైనా వస్తాయి కదా అని చెప్పేసి అంటారు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఎక్కడ ఒక్క దగ్గర రూపాయి తీసుకోకుండా బాగా జాబ్తో ఇచ్చినాం. ఒక్కదానికి 10 మంది ఉన్నా సరే వాళ్ళని మభ్య పెట్టి సరే వచ్చిన వాళ్ళకి లాటరీ సిస్టమ్ తీసి ఇవ్వడం జరిగింది. జెన్యున్ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. కొన్ని ఉన్నాయి మిగిలిపోయి ఉన్నాయి. ఈ మిగిలిపోయిన వాటికి ఇవ్వచ్చు కదా. ఈయన ఏం చేస్తున్నా వీటికి పెయింట్ కొట్టి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇస్తుంది. ఎందుకు వీళ్ళు ఏడ కట్టినారని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకోవడానికి. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినాం మేము, ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఓపెనింగ్ ఒకటే మిగిలి ఉందని చెప్తున్నారు. ఎక్కడ కట్టిరా? శ్రీనివాసరెడ్డి చెప్తుడు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు, మీరు ఎక్కడ శంకుస్థాపన చేసిరు, ఎక్కడ ఒక బిల్డింగ్ అయినా కట్టిరా? ఏడా ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ ఒక దగ్గర పునాది తీసిరా? తీసి కట్టిన ఆనవాళ్ళు ఉన్నాయా? కేసీఆర్ గారు చేసినవే మీరు దానికి రంగులు కొట్టి ఇవ్వడం తప్ప ఇంకా మీరు చేసింది ఏది లేదు. ఆ 3,500 అంటారు బోగస్ తప్ప ఇంకేం లేదు. మొత్తం వచ్చిందంతా మీ ముందే పెడతానా, 18,500 కోట్లు వస్తున్నాయి, బాగా చెప్తా ఖర్చు పెడతానా, అన్నిటికీ మీకే ఖర్చు పెడతానా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టి ఏ సభ పెట్టినా కూడా అదే చెప్తా ఉన్నాడు. ప్రజలు అసలు నన్ను పక్కా నమ్ముతా ఉన్నారు, నన్నెందుకు చీకొడతారు, కావాలని చెప్పి కేసీఆర్ పార్టీ ప్రచారం చేయడం తప్ప బాగా చెప్తా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తాడు ఆయన బల్లగుద్ది ప్రతిసారి కూడా చెప్తారు. అంటే నెక్స్ట్ టైం రానా అని చెప్పేసి తెలుసు ఆయనకి. నెక్స్ట్ టైం ఆయన సీఎం కాడు, నెక్స్ట్ టైం ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని చెప్పి తెలిసే బల్ల గుద్ది చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నదన్న ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి స్కూటీ అన్నారు కదా, ఎక్కడ వాయనా? ఇప్పుడు ఒకరికి కరెంటు 200 యూనిట్లు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వపాయే. పింఛన్లు పెంచుతున్నాడు, పెంచకపోయే. రైతు బంధు 3 సార్లు ఇస్తాడు. కేసీఆర్ బిచ్చం వేస్తున్నాడు 2 సార్లు అన్నాడు. మరి నువ్వేం వేసినావు? నువ్వెవరికి ఇచ్చినావు? ఏమి ఇచ్చినావు? 2 సార్లు గతే లేకపోయా, నువ్వు ఒక్కసారికే గతి లేకపోయా, నువ్వు 3వసారికి పోయినావు. ఎక్కడిస్తున్నావు? రైతు పింఛన్లు ఇస్తాంటివి, పింఛన్లు కూడా ఇవ్వపోతే. సన్న బియ్యం బోనస్ ఇస్తాంటివి, బోనస్ కూడా ఇవ్వపోయా. ఎక్కడ 500 రూపాయలు బోనస్ ఇస్తాంటివి ఒక క్వింటల్కి, బోనస్ జాడనే లేకపోయా. కొత్త కంపెనీలు తీసుకొచ్చినాం హైదరాబాద్ కి, మేము హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ ని బాగా చేస్తున్నాం అని చెప్పారు. మరి కొత్త కంపెనీలు తీసుకొచ్చిర్రు, హైడ్రా కంపెనీ మాత్రమే తీసుకొచ్చిర్రు. కొత్త కంపెనీ అంటే హైడ్రా కంపెనీ తీసుకొచ్చి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మీరు చేసింది ఏది లేదు. బడాబాబులకి ఏమైనా ఇబ్బంది చేసిరా? బడాబాబుల దగ్గర సూట్ కేసు తీసుకొని పోతే ఢిల్లీకి పోతీవి, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టారు. నిజమేనా? ఈ పైసలు నెలకోసారి 2 నెలలకోసారి తెలంగాణ పైసలు మొత్తం సూట్ కేసులో తీసుకుపోతాడు అని చెప్పి బాగా నడుస్తాడు సోషల్ మీడియాలో. మరి నెలకు ఒకసారి ఢిల్లీకి ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఇప్పుడు 38-39 సార్లు అయితే 40 సార్లు పోయిండు. 40 సార్లు మీరు 40 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది? నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు ఢిల్లీకి ఎందుకు? ఏం పని ఉందని చెప్పిపోయినావు? ఏం పని ఉందని చెప్పి పోతున్నావు? 42 సార్లు 45 సార్లు పోతున్నావు అంటే ఏం పని ఉంది? ప్రజల ధనంని వృధా చేయడం తప్ప ఇంకా ఏది లేదు. ఎన్నిసార్లు పోయినావు? ప్రజలకు ఏమన్నా ఒక్క పైసా ఉపయోగపడే పనైనా ఉందా? లేదు కదా. లేకనే కదా మీరు పోయేది. మీ పార్టీలో కూడా నాయకత్వ లోపాలు ఉన్నాయి అంతర్గతంగా. కేటీఆర్ ఫస్టా లేకపోతే హరీష్ రావా లేకపోతే ఏంది కథ అంతా కూడా నడుస్తా ఉంది కొద్దిగా. మా పార్టీలో ఎట్లుంటది అంటే నువ్వా నేనా అభివృద్ధి చేయడంలో కేటీఆర్ ఫస్ట్, హరీష్ రావు ఫస్ట్ అని చెప్పేసి ఉండదు. ఫస్ట్ ఈజ్ కేసీఆర్ గారు ఒకరే. కేసీఆర్ గారు తర్వాత నెక్స్ట్ ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఉన్నది అయితే కేసీఆర్ గారే. ఆయన మాటే ఫైనల్. ఆయన మాటనే ఫైనల్. వస్తారా ఖచ్చితంగా? మీరు అధికారంలోకి వస్తారా? వస్తాం. బల్లా గుద్ది చెప్తున్నాం మేము, అధికారంలోకి వస్తాం. మళ్ళీ మార్చేస్తాడు రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలలో ఏదేం చేయగలుగుతాడేమో చెప్పలేం కదా. ఏం చేస్తాడన్న? ప్రజలు ఏమో మళ్ళీ మోసపోవడానికి రెడీ అయితే లేరు కదా అన్న. ప్రజలు మోసపోవడానికి రెడీ లేరు, ఆ విధంగా ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? మాటలే 3 సంవత్సరాల ముందు 6 నెలల ముందు ఏదైనా ఇస్తాడు వచ్చేమో, మళ్ళా వారిని నమ్మి ఓటు వేయలేరు కదా. బురద ఉందని చెప్పి బురదలు అయితే వడరలేరు కదా ప్రజలు. నడుచుకుంటూ కళ్ళు అయితే మూసుకోరు కదా ప్రజలు. ఏం కార్యక్రమాలు చేశారు మీరు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా విద్యార్థి విభాగంలో? నా తెలంగాణ రాకముందుకు అన్ని విధాలుగా మేము పాల్గొన్నాం. ప్రజల్లో ఎక్కడ, ఏ జిల్లా నుంచి చేసినారు మీరు? అన్న మా షేర్లింగంపల్లి, గ్రేటర్ హైదరాబాద్ షేర్లింగంపల్లిలో మాకు అప్పుడు కరెక్ట్ అసలైన నాయకుడు
ఉన్నా లేకున్నా ఉమ్, మేము పాల్గొన్నాము, ఉమ్, ఉద్యమాల్లో పాల్గొన్నాము. అప్పట్లో శంకర్ గౌడ్ గారు ఉండే, ఉమ్, ఇద్దరు శంకర్ గౌడ్ గారు ఉన్నారు, ఓకే. ఇద్దరు కాలం చేసిరు. అదేలే. ఫస్ట్ కొమరగోని కొండకల్ శంకర్ గౌడ్ ఉమ్, ఇద్దరు ఉండే, ఉమ్. ఇద్దరు బాగానే వారి నాయకత్వం చేశారు. వారి నాయకత్వంలో మేము పనిచేసినాం. ఉమ్, వారి నాయకత్వంలో పనిచేసి షేర్లింగంపల్లిలో చాలా మంచిగా మేము ఉద్యమాలు చేసినాం. ఉమ్, ధర్నాలు చేయడంలో, ఉద్యమాలు చేయడంలో అన్ని విధాలుగా మేము తెలంగాణ ప్రభుత్వానికి మా వంతు ఎంతవరకు అయితే అంతవరకు చేసినాం. ఉద్యమాలు ధర్నాలు చేసినప్పుడు ఏమన్నా కేసులు అయినా మీ మీద? అంటే ఆ టైంలో అయినాయి, కానీ వీళ్ళు ఉండి మమ్మల్ని వీళ్ళ పిల్లలు, వీళ్ళకి భవిష్యత్తు ఉండాలి, వీళ్ళ మీద కేసులు కావద్దని చెప్పేసి మా నాయకుడు అప్పట్లో శంకర్ గౌడ్ గారు ఉండే, వాళ్ళు మా మీద కాకుండా ఏదున్నా వారి మీదనే వేసుకోవడం జరిగింది. మమ్మల్ని పక్క పెట్టేసి వారి మీద వేసుకోవడం జరిగింది. అప్పట్లో మేము మా ప్రెసిడెంట్ గారు ఎర్రోల శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, వారి కాలం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. మొన్న ఒక కేసు అయింది. ఎందుకు, దేని గురించి? పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినందుకు బాన్సువాడ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అదొక కేసు అయింది. ఇలా ఇలా అయితేనే ఉంటాయి కేసులు, కామన్ అయితేనే ఉంటాయి. ప్రగతి భవన్ ముట్టడిచ్చినప్పుడు అయినాయి, అన్ని అయితేనే ఉన్నాయి. కొంచెం ఎక్కువ అయితే ప్రతిపక్షంలో ఉన్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం గట్టిగా పని చేయగలుగుతావా, అధికారంలో ఉన్నప్పుడు చేయగలుగుతావా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ కొట్లాడగలుగుతాం. ఫ్రీ స్వేచ్ఛ అనేది అప్పుడే ఎక్కువ ఉంటది. అప్పుడు ఏది అధికారం అనేది అడ్డు రాదు. అధికారంలో ఉన్నప్పుడైతే కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. మనము అధికారంలో ఉన్నప్పుడు చూసి పని చేసుకోవాలి. ఇంకా పార్టీలో ఇంకొక మంచి పొజిషన్ లో కొన్ని రోజుల్లో చూడబోతున్నాం వాసుదేవ్ గారిని, చూడొచ్చా? ఈ అధికారం వచ్చిన తర్వాత అయినా సరే అది అధిష్టానం నిర్ణయం ఉంటది. మనకు వయసు ఇంకేం తగ్గలే, అదే అదే ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంటది, మాకు భవిష్యత్తు ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాస్తవంగా మీరు చెప్పినట్టు ఎక్కువ ఉద్యమాలు చేయొచ్చు, కొంచెం ఇటు విద్యార్థుల గురించి కావచ్చు, లేకపోతే ప్రజల సమస్యల మీద పోరాటం చేయొచ్చు. అన్ని విధాలుగా అప్పుడే గుర్తింపు వస్తుంది కదా, అప్పుడే గుర్తింపు వస్తుంది. అన్ని విధాలుగా మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తింపు ఎక్కువ ఉంటది. ఇంకా పని కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పని ఎక్కువ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కుప్పలు తెప్పలు వస్తారు, వస్తూనే ఉంటారు, ఏదో అన్నట్టు ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైనా మనం పని చేస్తేనే మనం అధికారం ఉన్నా లేకున్నా పార్టీకి అండగా ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళు అధికారమే చూసుకుంటది, పార్టీ హైకమాండే చూసుకుంటది మనల్ని. పలానా పిల్లగాడు పని చేస్తుండు, అప్పటి నుండి ఉద్యమం టైంల నుండి ఇప్పటి వరకు ఉన్నాడు కాబట్టి అప్పుడు చూసుకుంటారు. ఏదో ఒకటి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని నమ్ముకొని కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడకుండా ఉండండి. 10 మంది ఎమ్మెల్యేలు పోయారుగా, ఏంటి పరిస్థితి అది? ఇప్పుడు ఏముందన్న వాళ్ళ పరిస్థితి, 10 మంది ఎమ్మెల్యేలు పోయి ఎందుకు పోయినామా అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మేము గేట్ ఓపెన్ చేస్తే ఆ 10 మందితో ఇంకో 10 మంది కూడా వచ్చే రకంగా ఉన్నారు. కాకపోతే తీసుకుంటారా మళ్ళీ వస్తే 10 మందిని? మేము తీసుకోం, మాకు అవసరం లేదు. ఏమైనా తక్కువ పడిందా? ఆ 10 మంది ప్లేస్లలో ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు ఎమ్మెల్యేలు చేయడానికి. మాకు చాలా మంది ఉన్నారు. మేము ఎంత ఓటింగ్ తోటి పోయినా 1.58% ఓడిపోయినాం అంతే తప్ప మిగతా పెద్ద ఓట్లతోటి ఓడిపోలే. కాకపోతే ఆ లోపాలు, చిన్న చిన్న లోపాల వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబం ఉంటుంది, కుటుంబంలో అంతర్గతాలు కొన్ని ఉంటూనే ఉంటాయి. అనుకుంటాం, చేస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. పార్టీ అన్నప్పుడు కూడా అంతే, అంత పెద్ద పార్టీని నడపాలంటే తక్కువ. ఇంకా ఏంటి పార్టీ కార్యాచరణ 3 ఏళ్ళు? ప్రధానంగా మా జెండా ఒకటే, ప్రజల కోసం పోరాటం చేయడం తప్ప ఇంకేం లేదు. పొద్దున్న లేస్తే క్రితం ప్రజల కోసం పోరాటం చేయాలి. వీళ్ళు చేసే స్కామ్ల గురించి చెప్పడమే మా బాధ్యత, చేసి చూపెట్టడమే మా బాధ్యత. జనాలకి, ప్రజలకి ఇట్లా విడమర్చి చెప్పడమే. వీళ్ళు ఎక్కడెక్కడ స్కామ్లు చేస్తారు, ఏం చేస్తారు అవన్నీ చూపడమే తప్ప. ఏం చేస్తారు వీళ్ళు స్కామ్లు? ఏం బయటపడ్డాయి ఇప్పటివరకు? సంవత్సరం అయింది. ఇక చూస్తున్నారుగా, మన SCL భూముల గురించి స్కామ్ బయటపడ్డాయా? లగచర్ల బయటపడ్డదా? ఇట్లా లగచర్ల ఆదివాసులను ఎంత గోస తీపిచ్చిండ్రు. లాస్ట్ కి ప్రభుత్వం మన కోటే మొట్టకాయలు వేయడం జరిగింది. మళ్ళా తర్వాత ఈ కార్ రేసింగ్ లో KTR గారిని అన్యాయంగా
ఎరికిద్దామని చెప్పి మీరే 55 కోట్లు దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అని అంటారు. చేతి బదులు ఇస్తాం. అప్పుడు ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఇప్పుడు ఈవెంట్ జరగాలి, ఇప్పుడు పైసలు లేవు అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచో పలానా బ్యాంక్ దగ్గర ఉంటే చేతి బదులు ఇప్పుడేం జరిగింది, అవి బాండ్ల రూపంలో చేతి బదులు ఇవ్వడం జరిగింది. అదే నువ్వు 100 కోట్లు పెట్టినావు, 100 కోట్లు పెట్టి నువ్వు ఈవెంట్ జరిపించచ్చు కదా. ఈవెంట్ జరిపిస్తే నీకు 1000 కోట్ల బిజినెస్ జరుగు కదా, కొంచెం కొద్దిగా గొప్ప మనకు రావచ్చు కదా, ఇన్కమ్ వస్తుండే కదా. అందాల భామల కోసం 200 కోట్లు ఖర్చు చేస్తే అవును, ఈ ఒక 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే నీకు 1000 కోట్ల బిజినెస్ అవు కదా. అవును, అప్పుడే 700 కోట్లకు బిజినెస్ అయింది. యావత్ ప్రపంచం మొత్తం చూసింది ఈ కార్ రేసింగ్ చాలా బాగుంది అని చెప్పేసి. అన్యాయంగా దాని పక్క రాష్ట్రానికి తరలిస్తాయి. ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్లనే అనవసరంగా వారి వ్యక్తిగతంగా ఇజ్జత్ పోగొట్టుకోవడం జరుగుతుంది తప్ప ఇంకేం లేదు. ఇంకేదైనా ఉంటే ప్రజలకు మంచి చేసి చూపెట్టాలి. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మంచి పని చేసి చూపెడితే, మంచి పనులు చేస్తే మీకు ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇట్లా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఉన్న వాటిని అన్ని కొట్టుకుంటా పోవడం తప్ప ఇంకా ఏం పని ఉంది? ఇంకా చెప్పండి, రైతుల గురించి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతుల పక్షాన ఎట్లా చేస్తా ఉన్నది? గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు నేరుగా బాజాప్తుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పత్తి విత్తనాలు కానీ నేరుగా ఎటువంటి క్యూ పద్ధతి లేకుండా ఏం లేకుండా వారికి ఎంత కావాలో ఎంత ఉండాలో సమకూర్చి మరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమైతుందంటే, మనకు పత్తి విత్తనాలు కావాలి అంటే యావత్ తెలంగాణకు మొత్తం కావాల్సిన పత్తి విత్తనాలు అంటే 2,40,00,000 ప్యాకెట్లు కావాలి పత్తి విత్తనాలు. అయితే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దగ్గర కేవలం 40 లక్షలు మాత్రమే ఉన్నాయి. 40 లక్షలు మాత్రం ఉన్నప్పుడు ఈ అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయి వీళ్ళు ఏ విధంగా నిలబడుతున్నారంటే, ముందస్తుగా ఎవరైతే ఉదయం 5 గంటలకు పోయి అక్కడ మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ పుస్తకాలు కానీ, లేకపోతే చెప్పులు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా బస్తా పెట్టడమో కానీ ఏవో పెట్టి కానీ లైన్లో నిల్చోవడం, అంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎంత దిగజార్చిందో, మధ్యవర్తులు దళారులు వాళ్ళ అవసరం కోసము ఆ పత్తి విత్తనాలు సేకరించుకొని వాళ్ళంతా వాళ్ళు బయట అమ్మడం చేస్తారు. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రైతులకు నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంకేం జరగటం లేదు. ఇంకొకటి యూరియా, మనకి యూరియా ఎంత కావాలి? 4 లక్షల టన్ను కావాలి యూరియా. 4 లక్షల టన్ను కావాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్నది ఎంత? 1.7 అంటే 1,70,000 టన్నులు ఉంది. ఓకే, అక్కడ కూడా తక్కువనే, ఎక్కడ చూసినా తక్కువనే ఉంది. అంటే ప్రభుత్వం దృష్టి మళ్లించడం లేదు. ప్రభుత్వము ఇక్కడ రైతుల మీద దృష్టి పెట్టట్లేదు. రైతు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎరువులు కోరుతున్నది, తర్వాత విత్తనాలు కోరుతున్నది అనేది కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ రైతులకి సంబంధించిన వీడియోలు కూడా కనపడతా ఉన్నాయి. రైతులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంచుకొని మేము మంచిగా ఉన్న శ్రీరామ రక్షక ఉన్న బీఆర్ఎస్ పార్టీని వదులుకొని బురదలో కాలేసినమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి మేము బురదలో కాలేసి ఇంత మేము తీసుకున్న గోతులో మేమే పడ్డామని చెప్పేసి రైతులే ఆగమైపోతున్నారు, అరికోస తీస్తున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ విధంగా ఉన్నది. రైతు భరోసా రాక, రైతు బీమా రాక, దానికి రైతు భరోసా అని పేరు మార్చి కేసీఆర్ 2 సార్లునే మీకు ఇస్తున్నారు రైతు భరోసా, రైతు పథకం అనేసి మీరు కేసీఆర్ గారు మీకు బిచ్చం వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిండు. అటువంటి వ్యక్తి ఈ మాయల రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు ఈ రోజు రైతులకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి, మొన్న వానాకాలంది రైతు బందే ఎగ్గొట్టేసిండు. ఎక్కడ చూసిన రైతు ఏమంటారు రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు రుణమాఫీ కూడా చేయకపోయా. ఎక్కడ చూసినా సొంత వాళ్ళ ఊర్లోనే చేయలే, రైతు రుణమాఫీ చేయలే. వాళ్ళ ఊళ్ళోకి పోతే తెలుస్తుంది, వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళినా కానీ తెలుస్తుంది. ఈయన గురించి జాతకం మొత్తం చిట్టా మొత్తం బయట పెడతారు. ఓన్లీ ఆయన వ్యక్తిగత విషయాల కోసమే, ఆయన వ్యక్తిగత రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే
నడుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. రెవెన్యూ కూడా పడిపోయింది ఎందుకు? ప్రభుత్వం మీరున్నప్పుడు మరి బాగానే నడిచింది, ఇప్పుడు రెవెన్యూ పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతే వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఏంటిది అది అసలు? అది అయితే ఇప్పుడు రెవెన్యూ అంటే ఏప్రిల్లో ఒకటి చూసుకుందాం. ఎందుకు అంటే ఎక్కువ శాతంగా ఏప్రిల్లో రెవెన్యూ అనేది చాలా మటుకు ట్యాక్సెస్ కడుతుంటారు. అవును, అందరు ట్యాక్సెస్ కడుతుంటారు. అప్పుడే ఏమన్నా ఉన్నా కానీ అన్ని రెన్యువల్ కూడా చేయించుకుంటారు. అవును. ఆ టైంలో రెవెన్యూ ఎంత ఉందంటే మనకు లాస్ట్ 2024-25 టైంలో 818 కోట్లతోటి 0.88 కోట్లు అయితే ఉంటే అప్పుడు కడితే ఇప్పుడు బడ్జెట్ ఎంత వచ్చింది 2025-26లో 11,239.93 కోట్లలో ఉంటే ఇప్పుడు ఎంత తక్కువ వచ్చిందంటే ఒక్క నెలలో సంవత్సరంలో ఒక నెల ఏప్రిల్ చూసుకుంటే రెవెన్యూది 578.75 లక్షలు లాస్లు. గత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అట్లా లాస్ నడుస్తుంది అంటే ఎక్కడ బిజినెస్ జరగక ఎక్కడక్కడ అంచువేత జరగడం వల్ల ఫ్రీడమ్ ఇస్తే ఫ్రీ చాయిస్ ఇస్తే ఏదైనా నడుస్తుంటది. ఒక ఫ్రీడమ్ అనేది లేక వ్యవస్థ అనేది మీరేం చేస్తారు, కొత్త కంపెనీ తెచ్చినా అని చెప్పేసి హైడ్రా తీసుకురావడం వల్ల చాలా మట్టుకు ఇక్కడ ఉదాహరణకు సిటీలో డంపర్లు తిరుగుతుంటాయి, ఆటో వాళ్ళు ఉంటారు, బస్సు వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ నడిచేది ఏంటంటే చిన్న చిత్క అంటే మధ్యతరగతి సామాన్య వ్యక్తులు కట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇంకొకటి రెవెన్యూ మనకు ఇన్కమ్ వచ్చేది అంటే ఇప్పుడున్న బస్సులు కానీ ఇవి కానీ మనము ముందస్తు రిజిస్ట్రేషన్ పాలన చేసుకుంటాం, రిజిస్ట్రేషన్ ఫిట్నెస్లది ఇవన్నీ చూసుకుంటే గతంలో 2024-25లో 11,464 కోట్లు 11,464 కోట్లు 0.17 ఉంది అప్పట్లో 2024-25. మళ్ళా అదే రెవెన్యూ ఇప్పుడు చూస్తే 2025-26లో 10,000కు పడిపోయింది. 10,000 అంటే దగ్గర ఇక్కడ కూడా చూసుకుంటే ఎంత వచ్చిందంటే మనకు తక్కువ 547 దగ్గర 547.49 లక్షల కోట్లకు పడిపోయింది. చాలా తక్కువ పడిపోయింది. అంటే పడిపోతుంది చాలా. అంటే ఇవి చూసుకుంటే దగ్గర మనకు సుమారుగా 547 లక్షల చేంజ్ పడిపోయింది. పడిపోయినప్పుడు ఎంత రెవెన్యూ పడిపోయింది? ఇదంతా కొన్ని వీళ్ళ ప్రభుత్వం చేతగాని తనం వల్ల సామాన్యులకు ఇబ్బంది అయ్యి పడిపోవడం. రెవెన్యూ పడిపోతుంది. ఆటోమేటిక్ రెవెన్యూ పడిపోతుంది అని అంటే ప్రభుత్వం ఫెయిలియర్. ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి రెవెన్యూ పడిపోతుంది. అదే ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అని అంటే ఆటోమేటిక్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. అన్ని విధాలుగా బిజినెస్ అనేది నడుస్తూ ఉంటది. ఇట్లా పడిపోతూ ఉంటే రానున్న రోజుల్లో చాలా ఆర్థిక పరిస్థితుల్లో చాలా ప్రజలు బాధపడాల్సి వస్తుంటారు. ఏదేమైనా కానీ అధికారంలోకి వస్తామంటారు. ఇక ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. ఇప్పటికిప్పుడు రేపు పొద్దున నిద్ర లేపి ఎలక్షన్లు పెట్టినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. ఉన్నారా? మీ వైపే ఉన్నారా? ప్రజలు మా వైపే ఉన్నారు. 100% మా వైపే ఉన్నారు. తెలిపోతుంది కదా, సర్పంచ్ ఎన్నికలు తేలిపోతుంది. బరాబర్ తెలిపోతుంది. రాకపోతే సర్పంచులతో ఎక్కువ రాకపోతే మరి సర్పంచ్లు వస్తాయి, రాకపోతే ఏంది ప్రజలే చెప్తున్నారు. కేసీఆర్ లేకపాయనే అని చెప్పి రైతులు ఆగమైతే కన్నీటి పెట్టుకుంటారు. ఒక్కొక్క రైతు మా కేసీఆర్ రాక మేము ఇంత గోస తీస్తున్నాము, కేసీఆర్ ప్రభుత్వం లేక మేము ఆగమైపోయినాము, కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఈ రోజు మాకు భరోసా ఉంటుండే, నీళ్లు ఉంటుండే, కరెంట్ ఉంటుండే. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు 10 ఏళ్ల కిందట జనరేటర్లు అవసరం ఉంటుండే. ఇప్పుడు 10 ఏళ్ళు దాటినగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 10 రోజులకే జనరేటర్లు ఎక్కడ ఉన్నాయో తెప్పించుకోవాల్సి వస్తుంది.
మూలాల పడిన సైకిల్ మాది ఇప్పుడు గంట పోయింది, కరెంటు కరెంటు పోయింది అదే ఆఫీస్లో. ఇప్పుడే మీరు కూడా చూసిరు కదా, చూసినాము. ఎప్పుడు లేదు మరి మా గతంలో ఎప్పుడు లేదు ఇది. గతంలో వాస్తవం అది. అంటే అట్లా ఉంది అనమాట. కరెంటు కోతలు కూడా నడుస్తున్నాయి. ఉమ్. 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంటే మా బీఆర్ఎస్ ది. ఉమ్. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే మీకు కరెంటు కోతలు బాగా ఉంటాయి, తెలంగాణకి ఏమి ఇయ్యమో, ₹1 కూడా ఇయ్యము అని చెప్పేసి హెద్దేవ వేసిండు, ఏలన చేసిండు. అవును. దానికి మా ప్రభుత్వం రాగానే మేము అంటే ఏందో కేసీఆర్ గారు తలుచుకుంటే సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు అని చెప్పి చూపెట్టిండు. వాళ్ళకన్నా అక్కడ ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ చేసి చూపెట్టినారు. నీళ్లు గాని కరెంటు గాని అన్ని విధాలుగా మాకు సస్యశ్యామలంగా ఉన్నాయి. 40 లక్షల ఎకరాలకి 40 లక్షల ఎకరాలకి నీళ్ళని కాళేశ్వరం నుండి పారుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. 40 లక్షల ఎకరాలకి నీళ్లు పంటలు పండిస్తున్నారు మంచి. ఈ రోజు మళ్ళీ కూడా మరి వాసుదేవ్ గారిని బీఆర్ఎస్ లో ఇంకా మంచి పొజిషన్ లో చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకా మరి మీ ప్రస్థానం చెప్పండి, అసలు ఎట్లా వచ్చారు రాజకీయాలకు, ఎట్లా వచ్చారు, అసలు మీరు ఏం చదువుకున్నారు ఏంటి? నేను 2006-7లో 10th అయిపోగానే మాకు అప్పట్లో అంటే కష్టకాలం గురించి తెలుసు కదా, అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గురించి మేము అప్పట్లో కేసీఆర్ గారి గురించి వింటూ వస్తూ ఉన్నాము. మా అన్న ఉంటే, మా అన్న కూడా మా సొంత అన్న బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు పనిచేస్తుండే, క్రియాశీలకంగా పనిచేస్తుండే. అప్పట్లో శంకర్ గౌడ్ గారు ఏమంటే పనిచేస్తుండే. ఆటోమేటిక్ మా అన్న అడుగుజాడల్లో మేము పార్టీలోకి రావడం జరిగింది. అప్పట్లో మాకు ఎర్రోల శ్రీనివాస్ యాదవ్ ఉండే, ఎర్రోల శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. వారి టైంలో నుండే నేను స్టార్ట్ చేసిన. అప్పట్లో ఇక మంచి డివిజన్ ప్రెసిడెంట్ స్థాయి నుండి, డివిజన్ ఇన్ఛార్జ్ నుండి, షెల్లింగంపల్లి జనరల్ సెక్రటరీ స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగినాం. అంటే క్రమేపీ కాలం అనేది దాని పని అది చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ పోతుంటే కాలం కూడా మనకు ఏదో ఒక రోజు కలిసి వస్తుంటే ఎన్నో ఒడిదొడుగులు పడ్డాం. అంటే కొన్ని అయితే ఉన్నాయి. అప్పట్లో మనకు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద జనాలు ఎవరు లేకుండే. మేము జెండా పట్టుకొని తిరిగినప్పుడు 10 మంది పట్టుకొని తిరిగితే మా ఎమ్మటి 10 మందిని ఎద్దేవేసారు, హేళన చేసారు. టీడీపీ నాయకులు అప్పట్లో వాళ్ళ ఫామ్ బాగుండే, టీడీపీ వాళ్ళది బాగుండే, కాంగ్రెస్ వాళ్ళది బాగుండే. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకునే వాళ్ళు. ఈ రోజు వాళ్ళని చూసి మేము నవ్వుకోవాల్సి వస్తుంది. అంటే మీరు నవ్వుతే మీ పళ్ళే బయటపడతాయి. కానీ మేము ఎప్పుడు కూడా ఆ రోజు మేము ఆవేశపడలే. ఈ రోజు మేము పార్టీ బాగుంది మాది అని చెప్పి ఆనందపడలే. కానీ మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి మాకు కేసీఆర్ గారు నేర్పిన విద్య ఏదైతే ఉందో ఆ విధంగానే వెళ్ళిపోతున్నాం. కానీ అధికారంలోకి వచ్చినామని చెప్పేసి గర్వపడలేదు, అధికారం లేదుగా అని చెప్పేసి అసహించుకోలేదు, లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే ఆటోమేటిక్ మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోని ప్రజల కోసం పోరాటం చేసి మళ్ళీ అధికారంలోకి వెళ్తా అంటారు. అంతే మరి. ఖచ్చితంగా మరి మళ్ళీ ఒకసారి మీరు ఒక మంచి పొజిషన్ లో మళ్ళీ మా స్టూడియోకి రావాలి, మళ్ళీ మీతో కూడా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.